స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 వెబ్ సిరీస్ రివ్యూ. ఎక్కడికి వెళ్ళావు? అది అక్కడ 2 రోజుల నుంచి రాకపోతే ఎంత కష్టపడింది కదా. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 అన్ని రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. సరే, ఇప్పుడు ఈ సీజన్ 5 విషయానికి వస్తే మొత్తం 4 ఎపిసోడ్స్. ఇది వాల్యూమ్ 1. ఒక్కొక్కటి గంట 10 నిమిషాలు ఉంది, లాస్ట్ ఒకటి తప్ప. లాస్ట్ ఎపిసోడ్ ఒకటి 1 hour 26 minutes ఉంది. అంటే మొత్తం 4 గంటలు 30 నిమిషాలు ఈ సీజన్ 5 వాల్యూమ్ 1 అన్నమాట. తెలుగు ఆడియో ఉంది, డబ్బింగ్ కూడా బానే ఉంది, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ వచ్చింది. సరే, ఈ సీజన్ 5 వాల్యూమ్ 1 చూసాక నాకైతే బింజ్ వాచ్ చేశాను. నాకైతే బాగుంది సిరీస్. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి బ్యాంగ్ ఇచ్చేసింది, అంటే డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోయారు ఇమీడియట్ గా. తర్వాత సెకండ్ ఎపిసోడ్ కూడా అదే హై ఇచ్చింది. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్ కూడా బానే ఉన్నాయి. కానీ ఈ 4 ఎపిసోడ్ లో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మటుకు సూపర్ ఉన్నాయి. మీరు ఈ సీజన్ 5 చూడాలనుకుంటే సీజన్ 1, 2, 3, 4 చూడడం మ్యాండేటరీ. బికాస్ స్టోరీ సీజన్ 2 సీజన్ రన్ అవుద్ది, అంటే స్టోరీ సీజన్ కి కనెక్ట్ అయి ఉంటది. ప్లాట్ లైన్ ఏంటంటే ఇది వచ్చేసి సీజన్ 4 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. సిరీస్ ఓపెన్ అవ్వడమే November 12, 1983 లో ఓపెన్ అవుద్ది. అంటే వీళ్ళు మిస్ అయిన 6 days తర్వాత అనమాట. ఎల్వెన్, హాపర్, మైక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ వీక్ న అప్స్ అండ్ డౌన్ ఆపడానికి ఏం చేశారు, దాన్ని అంతం చేయడానికి ఎలాంటి ప్లాన్స్ వేశారనే దాని చుట్టే ఈ సీజన్ 5 ఉంటది. వెక్న ఎవరెవరిని టార్గెట్ చేశాడు, మ్యాక్స్ కి ఏమైంది, అసలు బతికే ఉందా లేదా అనేది ఇందులో చూస్తారు. ఈ సీజన్ 5 స్టార్టింగ్ నుంచి ఎంగేజ్ చేసింది, అందుకే 4 ఎపిసోడ్స్ ఒకటే దెబ్బలు అయిపోయాయి. ఈ 5 సీజన్స్ లో నీ ఫేవరెట్ సీజన్ ఏంటి అని మీరు నన్ను అడిగితే నేనైతే సీజన్ 1 అని చెప్తా. బికాస్ ఆ ఫ్రెష్ ఫీలింగ్, ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ ఫ్రెష్ ఫీలింగ్, ఆ నాస్టాలజికల్ ఫీలింగ్ అదంతా వేరే. ఎంతైనా సీజన్ 1 సీజన్ 1. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఆ రైటింగ్ గానీ, ఎగ్జిక్యూషన్ గానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ గానీ అన్ని బాగున్నాయి. ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే ట్రాన్సిషన్స్ సూపర్ ఉన్నాయి. ఈ స్ట్రేంజర్ థింగ్స్ ప్రీవియస్ సీజన్ లో కూడా ట్రాన్సిషన్స్ బాగుంటాయి. నాకైతే ఎక్కడ బొరగొట్టలేదు, చాలా ఇంటెన్సింగ్ అండ్ ఎంగేజింగ్ గా సాగింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎల్వెన్, మైక్, హాపర్, స్టీవ్, జోనథన్, నాన్సీ, లూకస్, విల్, జాయిస్ అందరూ రిమైనింగ్ అందరూ కూడా వాళ్ళ రోల్స్ లో ఫుల్ న్యాయం చేశారు. బీజం, సౌండ్ మిక్సింగ్ బాగున్నాయి. సౌండ్ డిజైన్ మటుకు సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ ఉంది, ఎంగేజ్ చేయడంలో భాగమైంది. విఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, సిజిఐ, సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ మటుకు సూపర్ ఉన్నాయి. అన్ని టెక్నికల్ గా అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మొత్తానికి సీజన్ 5 వాల్యూమ్ 1 నాకైతే బాగుంది. మీకు కూడా నచ్చచ్చు, ఒకసారి ట్రై చేయండి. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఒక చోట లెస్బియన్ సీన్ ఉంది, అది తప్ప బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో మరిది స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.